ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా మీతో కలిసి దేవుని యొక్క వాక్యం ధ్యానించడానికి ప్రభు నాకు ఇచ్చిన గొప్ప తరుణము, అవకాశం బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మనము గడిచిన కొద్ది రోజులుగా, దాదాపు ఒక 2 నెలలుగా ప్రకటన గ్రంథం మీద సంపూర్ణమైన వ్యాఖ్యానం, సంపూర్ణమైన వివరణ మనం చూడడం జరిగింది. చాలామంది నేర్చుకున్నారు. అయితే దేవుని ప్రజలారా, ఈరోజు మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని నేను మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. మనము మీకు ఆల్రెడీ పోస్ట్లో పెట్టినట్లుగా ఇన్ని రకాల డినామినేషన్స్ ఎలా వచ్చాయి? అసలు క్రైస్తవ సమాజంలో ఉన్న అతిపెద్ద సమస్య ఏమిటంటే దేర్ ఆర్ మెనీ డినామినేషన్స్ ఇన్ ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు సంఘంలో అనేకమైన డినామినేషన్లు మనం చూస్తూ ఉన్నాం. దెర్ ఇస్ ఓన్లీ వన్ బైబిల్ ఒక్కటే. పౌలు అంటాడు, మన విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, ప్రభు ఒక్కడే అని ఎఫెసీ పత్రికలో రాయబడి ఉంటుంది. సో దెర్ ఇస్ ఓన్లీ వన్ క్రైస్ట్, దెర్ ఇస్ ఓన్లీ వన్ బైబిల్, దెర్ ఇస్ ఓన్లీ వన్ ఫెయిత్. ఈవెన్ దో వీఆర్ మెనీ డినామినేషన్స్. మనమైతే అనేకమైన డినామినేషన్స్గా ఉన్నాం. ఈనాడు బాప్టిస్టులని, లోదరన్స్ అని, ఆర్సీఎం అని, పెంతెకోస్త్ అని, బ్రదరన్ అని, హెబ్రోన్ అని, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని, ఇలా డిఫరెంట్ డినామినేషన్స్గా అసలు సంఘం ఎందుకు చీలిపోయింది, ఎప్పుడు చీలిపోయింది, అసలు ఎందుకు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చే సంఘానికి, అసలు ప్రపంచ క్రైస్తవ సంఘంలో ఈ పరిస్థితులు రావడానికి ఏం జరిగింది, ఇలా డిఫరెంట్ అనేది మనము మొదట తెలుసుకోవాలి. ఎందుకనంటే మనకు బయట ఉన్న వారు, వెలుపటి వారు ఈ యొక్క ప్రశ్న అడుగుతారు. అరే, మీరు యేసుప్రభులోనికి రమ్మంటారు, క్రీస్తులోనికి రమ్మంటారు, ఎక్కడికి రావాలి? బాప్టిస్టులు, లోదరన్సా, లేకపోతే పెంతెకోస్తా, లేకపోతే ఏంటి మరలా ఒకరి మధ్య ఒకరికి పడని పరిస్థితి, అంటే కొన్ని అనైక్యతమైన పరిస్థితులు, ఐక్యత లేని పరిస్థితులు ఇలా ఉన్నాయి. అసలు మీరెందుకు ఇంతమందిగా చీలిపోయారు, ఎంతమందిగా ఎందుకు ఏర్పడిపోయారు అని అడిగితే సాధారణమైన క్రైస్తవుల యొద్ద, లేకపోతే క్రైస్తవ పాస్టర్ల యొద్ద కూడా దీనికి ఒక సరైన అవగాహన కానీ, సరైన సమాధానం కానీ లేదు. అసలు ఎందుకు ఇలా విడిపోయామో, ఎందుకు ఈ రకమైన పరిస్థితి వచ్చిందో చెప్పే నాథుడు లేడు, అడిగే విశ్వాసులు కూడా లేరు, అసలు దాన్ని పట్టించుకోరు. మొత్తానికి మేమైతే పెంతెకోస్తోళ్ళమండి, లేకపోతే మేమేంచి ఇండివిజువల్ అండి అని అంటే, ఇండివిజువల్ ఏంటి, లేకపోతే ఏమైనా గవర్నమెంటా, లేకపోతే ఏంటి, అసలు ఏంటి ఈ సిస్టమ్? క్రైస్తవ సమాజంలో ఉన్న పరిస్థితులు ఇలా అవ్వడానికి కారణం ఏంటి అనేది మనము తెలుసుకోవాలి. ముఖ్యంగా సత్యబోధ కోసం నిలబడుతున్నవారు, సత్యబోధను నేర్చుకుంటున్నవారు, సత్యబోధను ప్రపంచ క్రైస్తవ సమాజంలో స్థాపించి సత్యాన్ని అనేకులకు అందించాలని ఆశపడుతున్న ప్రతి క్రైస్తవుడు అత్యవసరంగా నేర్చుకోవాలి. అలాగే ప్రతి సేవకుడు కూడా అత్యవసరంగా ఈ విషయం తెలుసుకోవాలి. అసలు క్రీస్తు సమాజంలో ఇన్ని రకములైన డినామినేషన్ రావడానికి కారణం ఏంటి, అంతేకాకుండా అసలు దేవుని ఉద్దేశం ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ బిహైండ్ దీస్ డినామినేషన్స్, ఆర్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ గాడ్ అట్ దిస్ ఎండ్ టైమ్? ఈ యొక్క చివరి దినాలలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? అసలు దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? అసలు ఎందుకు ఈ రకమైన పరిస్థితి క్రీస్తు సమాజంలో ఏర్పడింది అని మనం ఆలోచన చేస్తే, ఈరోజు నేను ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలంటే కొంచెం చారిత్రాత్మకమైన నేపథ్యంలోనికి మనం వెళ్ళాలి. అసలు సంఘము ఎప్పుడు ప్రారంభమైంది, ఏమైంది, సంఘంలో ఏర్పడిన పరిస్థితులు ఏమిటి, ఇవన్నీ చాలా జాగ్రత్తగా, క్షుణ్ణంగా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ చాలా ఆలోచనపూర్వకంగా, చాలా జాగ్రత్తగా ఈ మాటలు వినాలని మీకు మనవి చేస్తున్నాను. సో ఇన్ ద బిగినింగ్, అంటే చర్చ్ ప్రారంభానికి మనం వెళ్ళినట్లయితే సువార్తలు మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రావడం, ఆయన చేయాల్సిన రక్షణ కార్యాన్ని ఆయన జరిగించడం, ఆయన రక్షణ కార్యం జరిగించిన తర్వాత, ఆయన పునరుద్ధానుడైన తర్వాత చర్చ్ ఎస్టాబ్లిష్ అయింది. చర్చ్ కన్స్ట్రక్షన్ అనేది ప్రారంభమైంది. చర్చ్ని దేవుడు ప్రారంభించాడు. సో క్రీస్తు పునరుద్ధానంతో సంఘము అనేది భూమి మీద ఏర్పడింది. అన్యజనులలో నుండి మరియు యూదులలో నుండి ఒక ప్రత్యేకమైన గుంపును దేవుడు తయారు చేయడం అనేది మనం చూస్తాము. అది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం తర్వాతే ఆ కార్యం జరగడం అనేది మనము లేఖనాల్లో చూస్తాం, చరిత్రలో చూస్తాం. కాబట్టి ప్రారంభంలో, అనగా ప్రారంభ శతాబ్దంలో, ఆదిమ దినాలలో మొదటి యేసుక్రీస్తు తర్వాత మొదటి అపోస్తలులు భూమి మీద ఉన్న ఆ సమయంలో సంఘం ప్రారంభించబడింది. ఆ సంఘము ఆదిమ అపోస్తలుల ద్వారా కొనసాగింది. ప్రభువైన యేసు వారు ఆయన పునరుద్ధానుడై ఆయన వెళుతూ, ఆయన తన శిష్యులకు ఈ యొక్క విషయాలు ఆయన అలర్ట్ చేసి అప్పగించి ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఆదిమ అపోస్తలులు క్రీస్తు సంఘాన్ని నడిపించారు.
ఎఫెసీ పత్రిక 2:20 చెప్పబడినట్లుగా క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అని చెప్పబడినట్లుగా ఆ దినాలలో ఉన్న క్రీస్తు సమాజం యేసుక్రీస్తు ప్రభు వారిని మూలరాయిగా చేసుకొని అపోస్తలుల ప్రవక్తలు చేసిన బోధ మీద వారు తమ ఆత్మీయ జీవితాలను కట్టుకొని చాలా స్ట్రాంగ్గా దేవుని సంఘము నిర్మించబడుతూ ఉంది. చాలా జాగ్రత్తగా వినండి. ఈ విషయాలన్నీ ప్రతీది కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ డినామినేషన్లు ఎందుకు వచ్చి ఈ యొక్క విషయాలను మనము పరిశీలన చేస్తున్నాము కాబట్టి అందరూ కొంచెం ఆలోచనాత్మకంగా జాగ్రత్త వినాలని మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి అపోస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద క్రీస్తు సంఘము కట్టబడుతూ వెళ్ళింది. మూలరాయి యేసుప్రభువు వారు, మిగిలిన పునాది రాళ్ళు అపోస్తలుల ప్రవక్తలు. అయితే ఇంకా అపోస్తల కార్యములో 2:43 వచ్చేసరికి ఎప్పుడైతే సంఘం అంత శక్తివంతముగా మారిందో, ఎప్పుడైతే యేసుక్రీస్తును మూలరాయిగా చేసుకొని అపోస్తలుల ప్రవక్తలు వేసిన పునాది మీద సంఘం ఎప్పుడైతే బిల్డ్ అవుతూ ముందుకు వెళ్తుందో చాలా పవర్ఫుల్గా ఉంది చర్చ్. ఆ సమయంలో చాలా పవర్ఫుల్గా ఉంది. 2:43 ఏమని రాయబడిందంటే, అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. చూస్తున్నారు మీరు ఈ వచనం, అపోస్తల కార్యం 2:43 ప్రతివానికి ఏమి కలిగిందంటే భయము కలిగింది. సంఘం అంటే ఎలా పడితే అలా మాట్లాడే పరిస్థితులు లేవు ఆ దినాల్లో. ప్రతివాడికి భయం కలిగింది. ఎందుకనంటే అనేకమైన మహత్ కార్యములు, సూచక్రియలను అపోస్తలుల ద్వారా జరుగుతున్నాయి. అపోస్తలుల ద్వారా ప్రజల మధ్యలో దేవుడు ఈ యొక్క సూచక్రియలు, మహత్ కార్యాలు జరిగించడం వలన ప్రతి వాడికి ఆ దినాల్లో అక్కడున్న ఆ చుట్టుప్రక్కల ఉన్న వారందరికీ సంఘం అంటే భయం ఏర్పడింది. ఎందుకనంటే చర్చ్ అంత పవర్ఫుల్గా దేవుడు ఆ దినాల్లో ఉంచడం మనం చూస్తున్నాం. కాబట్టి అంత పవర్ఫుల్గా సంఘము ఆ దినాల్లో చూసాం. అయితే ఒకవైపు శ్రమలు చాలా ఘోరంగా వచ్చాయి. అదే సమయంలో సంఘానికి శ్రమలు విపరీతంగా ఎదురయ్యాయి. 8వ చదివితే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగింది. చాలా దారుణమైన పరిస్థితులు. దొరికిన విశ్వాసులను దారుణంగా రోమ ప్రభుత్వపు నాయకులు, అలాగే యూదులలో నుండి కొంతమంది నాయకులు వీళ్ళందరూ కలిసి క్రీస్తు సమాజంలో అనేకులను దారుణంగా చంపడం అనేది జరిగింది. యెరూషలేములోని సంఘానికి ఘోరమైన హింస కలిగింది. ఆ హింస వలన అపోస్తలులు మాత్రమే అక్కడ స్టేబుల్గా ఉండగలిగారు, కానీ మిగిలిన విశ్వాసులందరూ యోదయ సమరయ దేశములు అందంతటా చెదిరిపోయారు. అందరూ ప్రాణభయంతో పారిపోయారు. సంఘం చాలా శ్రమల గుండా వెళ్ళింది ఆదిమ దినాల్లో. అయితే ఆ శ్రమలలో చెదిరిపోయిన వారు కూడా వారు ఏం చేశారంటే వేరు ప్రాంతాలకు వెళ్ళి వారు మరలా అక్కడ సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. అంటే భయముతో, ప్రాణభయంతో వారు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కానీ వారికి దేవుడు ఏదైతే చెప్పాడో ఆ యొక్క కమాండ్ని, ఆ యొక్క ఆజ్ఞను, ఆ గ్రేట్ కమిషన్ మాత్రం వారు చేయకుండా ఉండలేదు. వారు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్తే అక్కడ వారు ఆ యొక్క సువార్తను ప్రకటించడం అనేది మనం చూస్తాం. 8:4 చూస్తే, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం. వారు చెదిరిపోయారు భయంతోనే. అవతల అనేక మందిని చంపారు కాబట్టి ప్రాణభయంతోనే చెదిరిపోయారు. ఈవెందో వారు ఏం చేస్తున్నారంటే ఆ చెదిరిపోయిన పరిస్థితులలో కూడా వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. అంటే చెదిరిన వారు కూడా బలంగానే ఉన్నారు. అది ఆదిమ దినాల్లో క్రీస్తు సమాజం యొక్క పరిస్థితి. దేవుడు తన సంఘాన్ని కట్టాడు, అపోస్తలుల ద్వారా అది వ్యాపించింది. ఆ అపోస్తలుల దినాల్లో చాలా పవర్ఫుల్గా వారు వేసిన పునాది మీద సంఘం నిర్మించబడింది. చాలా శక్తివంతముగా చాలా మహత్కార్యాలు, సూచక్రియలు జరుగుతూ ఉండేవి. ఆ పరిస్థితులలో సంఘానికి చాలా శ్రమలు వచ్చాయి. ఆ శ్రమలలో కొందరు చెదిరిపోయారు. అయినను ఆ చెదిరిపోయిన వారు కూడా చాలా బలంగా దేవునికి పనులను చేయడం మనం చూస్తాం. అలా చెదిరిపోయిన వారే అంతియొక్క పట్టణానికి వెళ్తారు. ఆ సిరియా ప్రదేశంలో అంతియొక్క పట్టణం, అది అన్యజనులకు సంబంధించిన పట్టణం. యెరూషలేము యూదులకు సంబంధించిన పట్టణం. ప్రారంభ దినాల్లో చర్చ్ ఎక్కడి నుంచి రైజ్ అయిందంటే 2 ముఖ్యమైన స్థలాలు చెప్పుకోవాలి. ఒకటి కేంద్ర స్థలము యెరూషలేము, మరొక కేంద్ర స్థలము అంతియొకయ. సో ఈ యొక్క అంతియొకయ అనేది అన్య ప్రదేశం. ఆ అంతియొకయలో నుండే చర్చ్ ఇంకా పవర్ఫుల్గా ప్రపంచమంతటా వ్యాపించింది. ఆ అంతియొకయలోని పౌలు, బర్నబా, పౌలు, శీల వీళ్ళంతా ఆ ప్లేస్లో ఉన్నవారు.
కాబట్టి అక్కడి నుంచి వారు ఇంకా పవర్ఫుల్గా అనేక ప్రాంతాలకు వెళ్ళడం జరిగింది. కాబట్టి యెరూషలేము ఎంత పవర్ఫుల్లో అంతియోకియ పట్టణం కూడా అంత పవర్ఫుల్గా ఆ దినాల్లో ఉండడం మనం చూస్తాం. ఈ అంతియోకియలోనే మొట్టమొదటిగా శిష్యులకు క్రైస్తవులు అని పేరు పెట్టడం జరిగింది. క్రిస్టియన్స్ అనే ఆ యొక్క పేరు పెట్టడం మనం చూస్తాం అపోస్తలుల కార్యంలో. అయితే ఈ రీతిగా క్రీస్తు సమాజం చాలా పవర్ఫుల్గా వ్యాపిస్తున్న ఆ దినాలు మనం చదివితే ఇంకా అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటారంటే, చూడండి ఈ వచనం ఒకసారి చూడండి. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 5వ వచనం ఎవరైనా ఒకసారి చదవండి. గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. బైబిల్ చదవమంటారా? అక్కడ చాలు బ్రదర్, అక్కడ మీరు ఆ మాట గమనించారు. సంఘములు అంటే బహువచనం. చాలా సంఘాలు అనుదినము లెక్కకు విస్తరిస్తూ ఉన్నాయంట. రోజు రోజుకి సంఘముల సంఖ్య పెరిగిపోతుంది. విశ్వాసుల సంఖ్య కాదు, చర్చెస్, న్యూ చర్చెస్ స్టార్ట్ అయిపోతున్నాయి. సంఘాలు విపరీతంగా ఆ దినాల్లో పెరగడం మనం చూస్తున్నాం. రోజు రోజుకి వాటి లెక్క విస్తరిస్తుంది అంట. అంటే ఎంత పవర్ఫుల్గా మినిస్ట్రీ ఆ దినాల్లో స్ప్రెడ్ అయ్యిందో, అంటే అంత బలంగా క్రీస్తు సమాజం ఆ దినాల్లో ఉండడం మనం చూస్తాం. ఇంకా ఆదిమ అపోస్తలు సంఘములు దినదినము లెక్కకు విస్తారముగా వ్యాపిస్తూ ఉన్నాయి. ఆ సమయంలో మనం చూస్తే ఆదిమ అపోస్తలు సంఘాలను నడిపించారు. ఈ తర్వాత ఆదిమ అపోస్తలుల తర్వాత వారి యొక్క చివరి దశకు వచ్చినప్పుడు ఆదిమ అపోస్తలులందరూ కూడా హతసాక్షులైపోయారు. ఒక యోహాను మాత్రమే సామాన్యమైన మరణం పొందారు అని చరిత్రకారులు చెబుతారు. కాబట్టి ఆదిమ అపోస్తలులందరూ చనిపోయారు. ఆ తర్వాత ఆదిమ అపోస్తలుల యొక్క శిష్యులు ఆ యొక్క సంఘాలను వారు నడిపించడం జరిగింది. ఈ రీతిగా ఆదిమ అపోస్తలులు మరియు ఆదిమ అపోస్తలుల యొక్క శిష్యులు దేవుని యొక్క సంఘాన్ని నడిపిస్తున్న ఆ తొలి దినాలలో సంఘం చాలా పవర్ఫుల్గా, చాలా శక్తివంతముగా అనేకమైన మహత్ కార్యాలు భూమి మీద జరిగిస్తూ చూస్తున్న వారు, వింటున్న వారికి సంఘం అంటే భయము కలిగేటట్లుగా ఒక ప్రభావమును చూపిస్తూ సమాజమును గడగడలాడిస్తూ అనేకమైన చీకటి శక్తులను లయపరుస్తూ పాతాళపు ద్వారములు నా సంఘం ఎదుట నిలవనేరవు అని ప్రభు చెప్పినట్లుగా ఆ వచనం యొక్క నెరవేర్పుగా భూమి మీద దేవుని సంఘము యొక్క ప్రాబల్యమును మనము లేఖనాల్లో చూస్తాం. అంతేకాకుండా అనేకమైన శ్రమలు, హింసలు వచ్చినా వాటిని తృణప్రాయంగా ఎంచుకుంటూ ఆ శ్రమలను అధిగమిస్తూ చర్చ్ ముందుకు వెళ్ళింది. తద్వారా అనుదినము అనేకమైన సంఘాలు ప్రతి దినము లెక్కకు విస్తరించడం అనేది కూడా మనం చూస్తాం. అయితే ఆ చివరికి వెళ్ళేసరికి అపోస్తలులకు శిష్యులు రావడం జరిగింది. ఈ లోపల సాతానుడు కూడా ఏం మొదలు పెట్టాడంటే సంఘాలలో అబద్ధ బోధలను తీసుకొని రావడం మొదలుపెట్టాడు. అపోస్తలులు ఉన్న దినాలలోని యొక్క అబద్ధ బోధలు ప్రారంభమైపోయాయి. ఇంకా అపోస్తలుల తర్వాత అపోస్తలుల యొక్క శిష్యుల టైంలో ఈ అబద్ధ బోధల యొక్క ఉద్ధృతి లేదా ప్రాబల్యం, వాటి యొక్క ప్రాబల్యం సంఘంలోనికి రావడం అనేది స్టార్ట్ అయ్యింది. ఎందుకనంటే సాతానుడికి తెలుసు సంఘాన్ని బయట నుంచి కొడుతూ ఉన్నాడు. ఆ మొదటి శతాబ్దంలో, ఆ మొదటి సంవత్సరాలలో బయట నుంచి ఎన్ని హింసలు పెడుతున్నా సంఘము రోజు రోజుకి బాగా బలంగా పెరిగిపోతుంది. కానీ ఆ బయట నుంచి వస్తున్న శ్రమలు సంఘాన్ని ఏమాత్రం ఆపలేకపోయాయి, ఏమాత్రం సంఘంలో ఉన్న జ్వాలను ఆర్పలేకపోయాయి. ఆ విషయం వారికి అర్థమైంది. ఓహో, సంఘాన్ని బయట నుంచి ఎంత హింసించినా వారిని హింసిస్తున్న కొలది వారు ఇంకా విజృంభిస్తారు. కాబట్టి సంఘములో ఉన్న అగ్ని చల్లారాలి అంటే ఆ యొక్క తీవ్రత, ఆ ఫైర్ చల్లారాలి అంటే, అది స్లో అవ్వాలి అంటే బయట నుంచి అటాక్ చేయడం కాదు, సంఘం లోపల నుండి అటాక్ చేయాలి అని ఏం చేశాడంటే కొందరిని రహస్యంగా లోపలికి పంపించాడు. అలా వచ్చిన వారు అబద్ధ బోధలను ప్రారంభించారు. ఇంకా సంఘములో అనేకమైన అబద్ధ బోధలు మనం చూస్తాం. యోధా పత్రిక 3వ వచనం మనం చదివితే అప్పుడే యోధా చెప్తాడు, ఇదిగో పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మీకు వ్రాయవలసి వచ్చాను అని అంటాడు. 4వ వచనంలోకి వెళ్ళిపోతే ఎందుకనగా కొందరు రహస్యముగా జొరబడ్డారు అంటారు. 4వ వచనం చదవని యోధా పత్రిక 4వ వచనం. ఎలాగనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు. కొందరు అంటే రహస్యముగా జొరబడి ఉన్నారు, వారు భక్తిహీనతను వీటన్నిటిని సంఘంలోనికి తీసుకుని వస్తున్నారు. కాబట్టి జాగ్రత్త సుమా అని యోధా
యేసుక్రీస్తు సహోదరుడు యాకోబు యొక్క సహోదరుడు ఉన్న ఈ యూదా సంఘానికి హెచ్చరిస్తూ రాయాల్సిన పరిస్థితి మనం అక్కడ చూస్తాం. అంతేకాదు ఇంకా చివరికి వచ్చేసరికి ప్రకటన గ్రంథంలో కూడా యోహాను హెచ్చరిస్తాడు. యోహాను ఆ యొక్క తుయితైర సంఘంతో హెచ్చరిస్తాడు, పెర్గమ సంఘంతో హెచ్చరిస్తాడు. ఇదిగో యెజబెల్ అనే స్త్రీని ఉందనిచ్చుచున్నావు, ఆమె ఈ రకమైన అబద్ధ బోధలు చేస్తుంది అంటాడు. అంతేకాకుండా ప్రారంభంలో కూడా చాలా సంఘాలకు చెబుతాడు, నికోలాయితుల బోధలను అనుసరించే వారు నీలో ఉన్నారు, బిలాము బోధను అనుసరించే వారు మీలో ఉన్నారు, కాబట్టి జాగ్రత్త. అంటే ఆ సమయంలోనే, ఆ దినాలలోనే సాతానుడు వాక్య సత్యానికి భిన్నమైన అబద్ధ బోధలను సంఘంలోనికి తీసుకుని వచ్చేసాడు. వెంటనే అపోస్తులు అలర్ట్ అయ్యారు. తర్వాత అపోస్తులకు శిష్యులు కూడా అలర్ట్ అయ్యారు, వాటిని ఖండించారు. అందుకే తీతుకు రాసిన పత్రికలు పౌలు గారు అంటారు, ఏ దుర్బోధన కూడా ఏమాత్రం సహించదు, సంపూర్ణ అధికారంతో ప్రతి దుర్బోధను ఖండించు తీతు అని చెప్తాడు. అలాగే తిమోతికి రాసిన పత్రికలో కూడా సత్యమునకు భిన్నమైన బోధ ఎవడు కూడా చేయకుండా జాగ్రత్తగా అలర్ట్ చేయు. నీ ఎదుట ఉన్న పెద్దలను, నువ్వెవరినైతే అపాయింట్ చేయబోతున్నావో వాళ్ళందరికీ ఈ విషయం చాలా ఖండితంగా చెప్పు తిమోతి అని పౌలు తిమోతిని హెచ్చరించడం కూడా మనం చూస్తాం. కాబట్టి సత్యానికి భిన్నమైన బోధలు, అబద్ధ బోధలు సంఘంలోనికి రావడం ప్రారంభమైపోయింది ఆ తొలి దినాలలోనే. ఇలా ఈ యొక్క సంఘంలోనికి ఈ అబద్ధ బోధల యొక్క ప్రాబల్యం కానీ లేకపోతే అబద్ధ బోధల యొక్క ఉద్ధృతి అనేది రోజు రోజుకి పెరగడం మొదలైంది. ఆ తర్వాత అపోస్తలు మరణించారు, ఆ తర్వాత అపోస్తల శిష్యులు కూడా మరణించారు. ఈ లోపల మెల్లిగా సంఘంలోనికి అబద్ధ బోధల యొక్క ప్రాబల్యం పెరుగుతూ AD 300కి సంఘం రావడం మనం చూస్తాం. అంటే క్రీస్తు శకం 300. ఈ క్రీస్తు శకం 300 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 300 వరకు క్రీస్తు సమాజాన్ని అప్పుడున్న రోమా చక్రవర్తులు దారుణంగా హింసించారు, దారుణంగా క్రైస్తవులను చంపడం మొదలుపెట్టారు. కానీ ఎప్పుడైతే AD 300లోనికి వచ్చిందో, ఈ AD 300లో రోమా చక్రవర్తులలో ఒకడు వస్తాడు. అతని పేరు కాన్స్టాంటైన్. ఈ కాన్స్టాంటైన్ అనే అతడు వస్తాడు, అతడు రోమా చక్రవర్తి అవుతాడు. అతడు క్రైస్తవుల పట్ల ఒక మంచి పాజిటివ్ వేవ్ కలిగి ఉంటాడు. మంచి ఏమంటారంటే క్రైస్తవుల పట్ల మంచి ఆలోచన కలిగిన వ్యక్తిగా అతడు మనకు కనబడతాడు. ఆ తర్వాత అతడు క్రైస్తవంలోనికి రావడం జరుగుతుంది. కాన్స్టాంటైన్ చక్రవర్తి, కాన్స్టాంటైన్ ఇస్సు కాదు కాన్స్టాంటైన్. ఈ కాన్స్టాంటైన్ అనే చక్రవర్తి అతడు సంఘంలోనికి వస్తాడు. వచ్చిన తర్వాత రాజుగారు అతడు అతడు రాజు, అతడు చక్రవర్తి, అతడు ప్రపంచ రాజు. ఎప్పుడైతే క్రైస్తవం పట్ల అతడు మక్కువ చూపిస్తున్నాడో అంతవరకు క్రైస్తవులను ప్రతి రాజులు చక్రవర్తులు హింసించారు. కానీ ఇతడు హింసించడం, క్రైస్తవులను ఎవడు హింసించకండి అని ఒక ఆజ్ఞ తన రాజ్యమంతా అతడు జారీ చేశాడు. వెంటనే క్రైస్తవులకు ఒక మంచి పాజిటివ్ వేవ్ వచ్చేసింది అతని పట్ల. క్రైస్తవులకి అతని పట్ల మక్కువ వచ్చేసింది, అతనికి క్రైస్తవుల పట్ల మక్కువ. ఈ రీతిగా అతడు ప్రారంభ దినాల్లో క్రైస్తవ్యానికి కొన్ని మేలులు చేశాడు. కానీ ఆ తర్వాత రాను ఆ మేలులు క్రైస్తవ సంఘానికే ఒక ఘోరమైన నష్టంగా దాపురించింది. ఏం జరిగిందంటే, అంతవరకు క్రైస్తవ సంఘంలో పరిశుద్ధాత్ముడు, అంతవరకు క్రైస్తవ సంఘంలో దేవుని వాక్యము, లేఖనము, పరిశుద్ధాత్మ యొక్క అధికారమే సంఘంలో చలామణి అయ్యేది. ఈవెన్ ద అపోస్తల్స్ ఉన్నప్పటికీ కూడా వారు కూడా పరిశుద్ధాత్మను అడిగే పరిశుద్ధాత్మ దేవునికి నిర్ణయాన్ని సంఘంలో జరిగించేవారు. ఏదైనా లేఖనం ఏమి చెప్పుచున్నది అని అపోస్తలుడైన పౌలు ప్రతిసారి లేఖనాన్ని శిరోధార్యంగా చేస్తూ, లేఖనాన్ని హెచ్చిస్తూ, లేఖనమే అల్టిమేట్ అథారిటీ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్ అని అపోస్తలుడైన పౌలు కూడా చాలా క్లియర్గా మాట్లాడేవారు. కానీ ఎప్పుడైతే కాన్స్టాంటైన్ చక్రవర్తి సంఘంలోకి రావడం మొదలుపెట్టాడో, అతడు ఎప్పుడైతే సంఘంలోనికి వచ్చాడో మెల్లిగా రోమా అధికారులు సంఘంలోనికి జొరబడ్డారు, రోమన్ అధికారులు. ఆ తర్వాత ఇతడు క్రైస్తవ్యాన్ని ప్రపంచ మతంగా ఇతడు ప్రకటించాడు. అంతేకాకుండా ఇతడు ఏం చేశాడంటే కొన్ని డేట్స్, అతడు అంతవరకు ప్రపంచంలో ఏ డేట్స్ను ఆనాటి ప్రజలు ఆచరిస్తున్నారు ఆ డేట్స్ క్రైస్తవ పండుగ సెలబ్రేషన్ దినాలుగా మార్చాడు. సో అందరూ ఈ దినాలను ఇలా క్రిస్టియన్స్గా ఈ యొక్క క్రైస్తవ సెలబ్రేషన్ చేయమని ఇతడు మొదలుపెట్టాడు. అంతేకాకుండా
ప్రతి ఒక్కడు క్రైస్తవ్యంలోనికి రమ్మని బలవంతంగా ఆజ్ఞలు జారీ చేశాడు. రాజుగారి ఆజ్ఞ క్రైస్తవ్యంలోనికి రావాలి. ఇంకేమైంది? రాజుగారి మాటకి లోబడకపోతే మనకు ప్రమాదం అని అనేక మంది క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. అయితే అది మంచిదే కదండి, క్రైస్తవ్యంలోనికి అనేకులు రావడం మంచిదే కదండి అని ఒకవేళ అనిపించవచ్చు, కానీ అది మంచిది కాదు. ఎందుకంటే ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు కమ్ ఇన్ టు ద చర్చ్ ఆర్ కమ్ ఇన్ టు ద క్రైస్ట్, బిఫోర్ దట్ దే మస్ట్ బి రిపెంట్. వారు మారు మనసు పొంది రావాలి. కానీ రాజుగారి ఆజ్ఞను బట్టి భయముతోనే ఇంకేదేదో ఆలోచనలతో చాలామంది క్రైస్తవ్యంలోనికి వచ్చేసారు. బట్ దే డోంట్ హ్యావ్ దట్ రిపెంటెన్స్. వారికి మారు మనసు లేదు, రక్షణ అనుభవం లేదు, సువార్త నమ్మడం ఇవేవి లేవు కదా. అందుచేత మారు మనసు లేనివాడు, రక్షణ లేనివాడు కూడా సంఘంలోనికి వచ్చేసి నా పేరేంటి పీటర్ ఏంటి, నా పేరేంచి పౌలేండి, అందరి పేర్లు మారిపోయాయి. ఇంకా జీవితాలు అయితే జీవితాలు మారలేదు. కాబట్టి సంఘం అంతా ఎలా అయిందంటే మారు మనసు లేని వాళ్ళతో సంఘం నిండిపోయింది. సంఘం అంతా ఇంకా ఈ రకమైన లోకపు పరిస్థితులతో నిండిపోవడం మనం చూస్తాం. కాబట్టి ఎప్పుడైతే ఈ రోమా చక్రవర్తి ప్రపంచ రాజుగా అయ్యాడో ప్రపంచంలో క్రైస్తవ పరిస్థితి, అంతేకాకుండా ప్రపంచమంతటా అనేక చర్చెస్ కట్టాడు. మొత్తం క్రైస్తవ్యాన్ని ఒకవైపు వ్యాప్తి చేస్తున్నాడు. ఒకవైపు ఏం జరుగుతుందంటే అదే సమయంలో క్రైస్తవం వ్యాప్తి అన్న సమయంలోనే ఏమైపోతుందంటే ద క్వాలిటీ ఆఫ్ క్రిస్టియానిటీ అనేది తగ్గిపోతుంది. క్వాంటిటీ పెరిగిపోతుంది, క్వాలిటీ తగ్గిపోతుంది. అనేక మంది, ఎందుకంటే క్రైస్తవ్యానికి శ్రమలు లేవు, శోధన లేదు, ఇబ్బంది లేదు, అంత ఫ్లెక్సిబుల్గా ఉంది. ఇంకా భక్తి, తీవ్రత, రోషము, సువార్త, భారము, పరిశుద్ధత అంత మెల్లిగా నీరు కారిపోవడం మొదలయ్యాయి. ఇది ఎప్పుడు మొదలైందంటే AD 300 తర్వాత ఈ పరిస్థితులు. అంతే కాకుండా ఇతడు ఏం చేస్తాడంటే ఇతడు మాత్రం కాదు, ఇతని తర్వాత వచ్చిన రాజులు, అధికారులు, ఆ తర్వాత ఇతడు రోమ్ నగరాన్ని సెంట్రల్ ప్లేస్గా చేశాడు. ఆ రోమ్ నగరమే ప్రపంచ క్రైస్తవ్యానికి సెంట్రల్ ప్లేస్గా ఉంచాడు. ఆ తర్వాత ఇతర అన్యజనుల యొక్క ఆచారాలను కూడా సంఘంలోనికి తీసుకుని వచ్చాడు. ఆ టైంలోనే ప్రపంచంలో పెద్ద పెద్ద దేవాలయాలని కట్టబడింది. ఆ టైంలోనే ఈ యొక్క కాన్స్టాంటిన్ గారి యొక్క తల్లి గారే, ఆవిడ పేరు హెలీనా, ఇది సమ్ పేరు ఉంటుంది, నాకు గుర్తులేదు. ఆవిడే ఇప్పుడు మనం యెరూషలేం వెళ్తే యూదా ప్రాంతాలకు వెళ్తే పెద్ద పెద్ద మందిరాలు ఉంటాయి కదా, సెయింట్ థామస్ కానీ సెయింట్ పీటర్ కానీ ఇలా ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద దేవాలయాలు ముఖ్యంగా ఇశ్రాయేలు ప్రాంతంలో కూడా ఆవిడే కట్టించారు. అపోస్తులుడైన పౌలు కానీ పేతురు కానీ లేకపోతే ఆదిమ దినాల అపోస్తులు ఎవరు కూడా హస్తకృతములైన ఆలయాలు కట్టలేదు. అసలు వాటి మీద వారికి ఫోకస్ లేదు, వాటి మీద ఆలోచనే లేదు. ఎందుకంటే స్టెఫనే అంటాడు, దేవుడు హస్తకృతములైన ఆలయములలో నివసింపడు అనేది ఆదిమ అపోస్తుల యొక్క ఖచ్చితమైన సంకల్పం, వారికి ఖచ్చితమైన నిబంధన, నియమం అది. అందుచేతనే దే డింట్ వాంట్ టు బిల్డ్ ఎనీ ఫిజికల్ టెంపుల్స్ ఇన్ యాన్సెంట్ టైమ్స్. ఆ ప్రారంభం దినాలు వారేమి ఈ భౌతికమైన బిల్డింగ్స్ కట్టలేదు. ఇప్పుడు కట్టబడి ఉన్నవన్నీ కూడా ఈ యొక్క కాన్స్టాంటైన్ గారి టైంలోనే అవన్నీ ప్రపంచమంతటా కట్టబడ్డాయి. అయితే ఆ తర్వాత ఈ యొక్క AD 300 తర్వాత ప్రపంచమంతా ఈ రీతిగా వ్యాపిస్తూ క్రైస్తవం వ్యాపిస్తుంది. క్రైస్తవం యొక్క క్వాలిటీ తగ్గిపోతూ అలా దినదినము అన్య ఆచారాలు, పాపపు పరిస్థితులు అన్నీ, ఇంకా ఐడల్ వర్షిప్ సంఘంలోనికి వచ్చేసింది. ఆయా ప్రాంతాలలో అన్యజనులు ఏవేవి చేస్తారో అవన్నిటిని కూడా అడాప్ట్ చేసుకోవడం మొదలుపెట్టింది ఆనాటి క్రైస్తవ్యం. ఇంకా చెప్పాలంటే అది ఒక రకమైన క్రైస్తవ్యము అని అనడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. రోమన్ ప్రభావము కంప్లీట్గా సంఘంలోనికి వచ్చేసింది. రోమీల యొక్క ప్రభావం సంఘంలోనికి వచ్చింది. వాక్య విరుద్ధమైన సిద్ధాంతాలు సంఘంలో రాజ్యమేలడం మొదలుపెట్టాయి. తర్వాత రోమ్ ముఖ్య నగరము, ప్రపంచ క్రైస్తవ్యానికి రోమ్ ముఖ్య నగరంగా మారింది. ఆ తర్వాత పోప్, బిషపులు అని కొందరిని నియమించి, ఆ దినాల్లో డబ్బులను బట్టి ఎక్కువ జరిగాయి. కాబట్టి ఎవరికైతే ఎక్కువ డబ్బులు ఉంటాయో వాళ్ళందరూ అధికార స్థానంలోనికి రావడం. వాళ్ళకి మారు మనసు రక్షణ లేకపోయినా డబ్బు ప్రపంచాన్ని ఏలుతున్న పరిస్థితులు మనకు తెలుసు. కాబట్టి ఈ రాజకీయము మతము కలిసిపోయింది. కాబట్టి రాజుగారు ఆనాటి చక్రవర్తులు ఎవరినైతే
రికమెండ్ చేస్తారో వాళ్ళు అధికారంలోనికి రావడం, అధికార పీఠంలోనికి రావడం. ఈ రీతిగా ప్రపంచమంతా క్రైస్తవ్యము ఈ రీతిగా ప్రపంచమంతా ఒక రకమైన అజ్ఞానపు పరిస్థితులలోనికి, చీకటి పరిస్థితుల్లోనికి వెళ్ళిపోయింది. అప్పుడున్న సంఘాన్ని మనం ఏమనొచ్చు అంటే లోకం మరియు సంఘము కలిసిపోయిన మిశ్రమ సంకలనం, మిశ్రమ పరిస్థితి. నిజంగా చెప్పాలంటే ఆ టైంలో సంఘము కంప్లీట్గా పతనం అయిపోయింది. సంఘము పడిపోయిన పరిస్థితి. సంఘము కంప్లీట్గా ఏ అపోస్తలిక అభిషేకములో 300 సంవత్సరాలు విరజిల్లిందో, ప్రజ్వరిల్లిందో, ఆ అగ్ని అంత మెల్లిగా ఆరిపోవడం మొదలుపెట్టింది. బయటకు చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టబడుతున్న అనేక మంది సంఘాల్లోనికి వస్తున్నారు, కానీ దేవుని ఆత్మకు చోటు లేదు, వాక్యానికి చోటు లేదు. ఎందుకనంటే ఆ సమయంలో ఉన్న పరిస్థితులను ఏమంటారంటే దాదాపు ఇలాగా 1000 సంవత్సరాలు సంఘము చీకటి యుగంలోనికి వెళ్ళిపోయింది. 1000 years చర్చ్ వెంట్ టు ద డార్క్ ఏజ్. దీని అంటారు సంఘ చరిత్ర మనం చదివితే ఏమని చెప్తారంటే ద డార్క్ ఏజ్ ఆఫ్ ద చర్చ్, ద డార్క్ ఏజ్ ఆఫ్ ద చర్చ్. ఎందుకనంటే ఆ టైంలో సంఘం పతనంలోనికి వెళ్ళిపోయింది. అలా ఇష్టానుసారముగా వారు వాక్య విరుద్ధమైన సిద్ధాంతాలు, ఎవడైనా పాపం చేస్తే పోపు గారి దగ్గరికి వెళ్ళి క్షమాపణ పత్రం పొందాలి, పాప పరిహార పత్రాలను అమ్మేవారు. ఒక్కొక్క పాపానికి సరిపడిన కౌంట్ క్యాష్. కాబట్టి ఏమయ్యేదంటే విచ్చలవిడిగా పాపం చేసేవారు, పాపం పోవడానికి పాప పరిహార పత్రాన్ని కొనుక్కునేవారు. తద్వారా చర్చికి డబ్బు బోల్డ్ వచ్చేది, పాపం బాగా పెరిగిపోయేది. పాపం ఎంత పెరిగిపోతే ఆనాడు సంఘం అనబడుతున్న వాళ్లకు ఎక్కువ డబ్బు వచ్చేది. అందుచేతన ప్రజలు పరిశుద్ధంగా బ్రతకాలనే ఫోకస్ వాళ్ళకు ఉండేది కాదు. ఎందుకు పాపం చేస్తే పాప పరిహార పత్రాలు, ఇంకా అనేకమైన ఆచారాలు, లోక సంబంధం ఆచారాలు, ముట్టుబడులు, లోక సంబంధం వ్యవహారాలు, ఇదిగో ఇలా చేయాలి, అలా చేయాలి. అదే సమయంలో మరియను ఇన్వాల్వ్ చేయడం, మరియను కూడా దేవతగా పెట్టడం, మరియను కూడా ఆరాధన చేయమని చెప్పడం, అలాగే చనిపోయిన వారికి ప్రార్థనలు చేయడం, ఇలా మొత్తం ఎన్నో వాక్య విరుద్ధమైన సిద్ధాంతాలు సంఘంలో జ్వరబడ్డాయి. అలా జ్వరబడిన ఆ కాలం అంతటిని 1000 years దాదాపుగా వాటిని చీకటి యుగం అంటారు. అయితే ఆ సమయంలో క్రీస్తు సమాజం ఎలా మారిపోయింది అంటే అభిషేకము కోల్పోయిన సంసోనులా మారిపోయింది. మొత్తం హెయిర్ అంతా గొరిగించబడిన సంసోను ఎలా అయిపోయాడో అలా మారిపోయింది క్రీస్తు సమాజం. అభిషేకములో ఉన్న సంసోను చాలా పవర్ఫుల్. 300 సంవత్సరాలు అభిషేకించబడిన సంసోను, 300 తర్వాత అభిషేకం కోల్పోయిన సంసోనులా క్రీస్తు సమాజం మారిపోయింది. ఇది చరిత్రలో ఏం జరిగిందో ప్రతి సేవకుడు తెలుసుకోవాలి, ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి, ప్రతి సేవకుడు సంఘంలో ఈ విషయాలు బోధించాలి. వాట్ హ్యాపెండ్ బిఫోర్ అవర్ జనరేషన్స్, మన తరాలకు ముందు ఏం జరిగింది సంఘానికి అనేది తెలుసుకోవాలి. సంఘము అభిషేకం కోల్పోయిన సంసోనులా మారిపోయింది. అంతేకాదు, అలా మారిపోవడానికి దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏంటంటే అసలు బైబిల్ ఎవడు చదవకూడదు అని ఈ పోపులు, ఈ బిషపులు ఒక ఆజ్ఞ జారీ చేశారు ఆ దినాల్లో. ఎనీబడి, నో వన్ షుడ్ రీడ్ ద బైబిల్. ఎవడు బైబిల్ చదివినా వాళ్ళకి మరణశిక్ష విధించేవారు. ఎందుకనంటే పాపులు బైబిల్ పరిశుద్ధ గ్రంథం కాబట్టి ఎవరు పడితే వాడు చదవకూడదు అని రూల్ తీసుకుని వచ్చారు. బైబిల్ పరిశుద్ధ గ్రంథము కాబట్టి మనుషులు పాపులు గనక పాపులైన వారు బైబిల్ చదవకూడదు అనే కాన్సెప్ట్తో వీరు బైబిల్ని ఎవరిని కూడా బైబిల్ చదవకుండా చేశారు. అంతేకాదు, పోనీ ఒకవేళ ఎవరైనా తెగించి చదువుదామన్నా బైబిల్ హెబ్రీ భాషలోనో గ్రీకు భాషలోనో ఉండేది. ఎవరో స్కాలర్స్ అది చదివే అవకాశం ఉండేది. పోనీ తర్జుమా చేద్దామంటే తర్జుమా చేయడానికి ముందుకు వచ్చిన వాళ్ళని చంపేసేవారు. ఈ రీతిగా 1000 సంవత్సరాలు దాదాపు రోమన్స్ యొక్క అధికారంలోనికి చర్చ్ వెళ్ళిపోయి సంఘము 1000 సంవత్సరాలు చీకటి యుగంగా మారిపోయింది. ఆ దినాల్లో పోపే అంతిమ అధికారం సంఘములో. ఎందుకంటే పోపు గారు చక్రవర్తులు కలిసి ఉన్నారు. సంఘానికి బోల్డ్ ఫైనాన్స్ వస్తుంది, డబ్బు వస్తుందండి. రాజకీయాలకు డబ్బు కావాలి, రాజులకు డబ్బు అవసరం. అందుకే రాజులు మత అధికారులతో కలిసి ఉంటారు. మత అధికారులకి రాజులకు సహాయం కావాలి, రాజులకు మత అధికారుల సహాయం కావాలి. ఎప్పుడైనా చూడండి మతం రాజకీయం కలిపే నడిపిస్తారు.
అప్పుడే స్ట్రాంగ్గా వెళ్తుంది. ఏ దేశమో ఏ రాష్ట్రంలో అయితే మతం రాజకీయం కలిపి వెళ్తుందో ఆ ప్రభుత్వం పవర్ఫుల్గా ఉంటుంది. మీరు గమనించండి, ఎక్కడైనా మాకు మతంతో సంబంధం లేదు, అందరినీ సమానం అన్నారు, అని తీసి పారేస్తారు. సెక్యులర్ భావజాలం ఉన్న ప్రభుత్వాలు నిలబడవు. ఎందుకంటే మనిషి మతానికి మతానికి బానిస. కాబట్టి ఈ సీక్రెట్ ఎరిగిన రోమన్స్ చక్రవర్తులు ఏం చేశారంటే మొత్తానికి ఇట్లా పోప్ అధికారం తర్వాత రోమా ప్రభుత్వం పడిపోయిన తర్వాత కూడా యూరోపియన్ సామ్రాజ్యం ప్రపంచం ఏలుతున్న ఆ దినాల్లో, యూరోపియన్ దేశాలు ప్రపంచం మీద బాగా ఏలుబడి చేసిన ఆ దినాల్లో ఈ పోపులు అనగా ఈ యొక్క ఆసియం అధినేతలు అటు ప్రపంచ అధికారులు అందరూ కలిసి మొత్తానికి క్రైస్తవ సమాజంలో ఎవరిది అంతిమ అధికారం అంటే పోపే. ఎందుకంటే పోపు గారు ఎంచి పేతురు యొక్క వంశంలో వచ్చిన వాడు. యేసుప్రభువు వారు పేతురికే కంప్లీట్ అథారిటీస్ ఇచ్చారు. కాబట్టి పేతురు యొక్క వంశంలో ఉన్న వారందరికీ ఇవి అప్లై అవుతాయి అని ఒక వాక్య విరుద్ధ సిద్ధాంతం తెచ్చుకున్నారు. అసలు మోషే గారి వంశానికే దేవుడు దిక్కు లేదని చెప్పాడు. మోషే వంశానికి దేవుడు ఇచ్చాడా? మోషే తర్వాత యెహోషువ, మోషే కొడుకు కూడా ఉన్నారు. ఒకవేళ పేతురుకి దేవుడు అపాయింట్మెంట్ ఇస్తే పేతురు వంశం అంతా అంటే పేతురు కొడుకు వాడు ఈ రక్షణ పొందని వాడైనా వచ్చేస్తుందా? ఈ రీతిగా అనేకమైన అసలు దేవుడు పేతురు మీద సంఘాన్ని కడతానని కూడా చెప్పలేదు. పేతురు నీవు రాయివు అన్నాడు, ఈ బండ మీద నేను నా సంఘమును కడతానన్నాడు. బండ అంటే క్రీస్తు, బండ అంటే రెవల్యూషన్ ప్రత్యక్షత. అంతేగాని పేతురు మీద సంఘమును కట్టడం కాదు. పేతురే ఒక సంఘంలో ఒక వ్యక్తి, సంఘంలో ఒక పర్సన్. కాబట్టి మొత్తానికి ఆ దినాల్లో ఈ రకమైన పోప్ అంతిమ అధికారంగా ఉండడం, దేవుని యొక్క వాక్యానికి అధికారం లేకుండా సంఘము చీకటి యుగంలోనికి వెళ్ళిపోయింది. అలా 1000 సంవత్సరాలు చర్చ్ డార్క్ ఏజ్ను అనుభవించింది. మొత్తం అభిషేకం అంతా పోయింది, ఆత్మవరాలు పోయాయి, కృపావరాలు ఎగిరిపోయాయి, పనిచేయడం మానేసే, పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖంలోనికి వెళ్ళిపోయాడు. వాక్యం ఎక్కడో పడిపోయింది, సత్యం సంత వీధిలో పడేసినట్లుగా దేవుని ఆత్మ ప్రేరేపణకు దేవుని వాక్యానికి అధికారం లేకుండా మొత్తం ఎక్కడో పడేసి ఇంకా వీళ్ళు ఏలడం మొదలుపెట్టారు. అలా 1000 సంవత్సరాలు సంఘం పతనంలోకి వెళ్ళిపోయింది, చీకటిలోకి వెళ్ళిపోయింది. ఇది ఆనాటి సంఘానికి జరిగిన పరిస్థితి. దాదాపు 1300 సంవత్సరాల వరకు సంఘం ఇదే పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. 1300 years గమనించండి. మనం అనుకుంటాం చర్చ్ అపోస్తుల తర్వాత వచ్చిన తర్వాత చాలా పవర్ఫుల్గా ప్రపంచం అంతా వ్యాపించేసింది అనుకుంటాం. కాదు. 1300 సంవత్సరాల్లో అనేక ప్లేసెస్కి చర్చ్ అయితే వెళ్ళింది, కానీ సరైన విధానంలో వెళ్ళలే. అనేకమైన ఘోరమైన కార్యాలు. ఎవరైతే బైబిల్ చదవాలి అని మాట్లాడతారో, ఎవరైతే పోపుకి వ్యతిరేకంగా మాట్లాడతారో, ఆనాటి బిషప్పులకు వ్యతిరేకంగా మాట్లాడతారో వారికి మరణశిక్ష విధించి అనేక మందిని తిరుగుబాటుదారులని వారి మీద ముద్ర వేసి వాళ్ళని చంపేశారు. మీకు ఒక విషయం చెప్తాను. మొదటి 300 సంవత్సరాలు సువార్త కోసం ఎంతమంది క్రైస్తవులు చంపబడ్డారో అదే స్థాయిలో, ఇంకా చెప్పాలంటే దానికంటే ఎక్కువగా ఈ తర్వాత 1000 సంవత్సరాలు అనేక మంది ఈ సత్యము, ఇది మీరు చెప్తుంది వాక్యానికి వ్యతిరేకము అని ఎవరైతే ఆ యొక్క లేఖనాలు ఎరిగిన పండితులు ఉంటారో వారు ఆర్సీఎం వారే. ఆ టైంలో వారు ఆ సత్యాన్ని తెలుసుకున్న ఆనాటి పోప్ మీద, ఆనాటి చక్రవర్తుల మీద, ఆనాటి బిషపుల మీద మాట్లాడినందుకు వారిలో అనేకులను చంపేశారు. ఎంతోమంది చంపబడ్డారు. అలా చంపబడిన ఆ లిస్టులోని మనకు జాన్ హస్ కానీ, విలియం టిండేల్ కానీ, జాన్ విక్లిఫ్ కానీ ఇలా చాలామంది కనబడతారు. పీటర్ వాల్టోర్ అని మనం ఈ విషయాలు తర్వాత చూస్తాం. కానీ సో అనేక మంది చంపబడ్డారు. ఒకవైపు సువార్త కోసం చంపబడ్డారు ప్రారంభం, ఆ తర్వాత వాక్య సత్యం కోసం చంపబడ్డారు. సో ఈ రకంగా క్రీస్తు సమాజం పతనంలో ఎవడు లేస్తే వాళ్ళని అణిచేసేవారు. వాళ్ళ దగ్గర రాజకీయ శక్తి ఉంది, రాజుల అధికారం ఉంది, మతము రెండు కలిపి మొత్తాన్ని ప్రపంచం వారి హస్తగతంలో పెట్టుకున్నారు. ఆ రీతికి 1000 సంవత్సరాలు సంఘము పతనములోనికి, చీకటిలోనికి వెళ్ళిపోయింది. ఇలా ఎందుకు జరిగింది అని అంటే ఇలాంటి పరిస్థితులు వస్తాయని దేవుడు ముందే మనకు తెలియచేస్తాడు. బైబిల్ గ్రంథంలో మనం చదివితే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, జెనసిస్ చాప్టర్ 1:1 మనం చదివితే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని మాట ఉంటుంది. గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ఎర్త్.
దేవుడు మొదట ఆకాశములను చేశాడు, అందులో ఉన్న ఇతర ప్రపంచాలను చేశాడు. ఆ తర్వాత దేవుడు దైవ కుమారులను చేశాడు. ఆ తర్వాత దేవుడు చివరలో భూమిని నిర్మించాడు. ఇది అక్కడ ఆ వచనం చెబుతున్న సంపూర్ణమైన వివరణ. అది ఎలాగా అని అంటే ఇప్పుడు వివరించడానికి సమయం సందర్భం కాదు. ఆల్రెడీ ఆదికాండం 1:1 మర్మం అనే అంశం మీద నేను మాట్లాడిన మెసేజ్ యూట్యూబ్లో ఉంటుంది. అది మీరు చూస్తే అక్కడ నేను చెప్పిన ఈ వివరణ అంతా అక్కడ డీటెయిల్గా లేఖనాధారాలతో మీకు వివరించి ఉంటుంది. అయితే మొత్తానికి దేవుడు భూమిని నిర్మించాడు. భూమిని ఎలా నిర్మించాడు అంటే ఇర్మియా గ్రంథం 10:12 చదివితే, ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను అనే మాటను మనం చూస్తాం. అంటే దేవుడు తన బలముతో తన జ్ఞానముతో భూమిని నిర్మించాడు. ఏదో ఆసామాసిగా ఊరికినే దేవుడు భూమిని చేసేయలేదు. తన జ్ఞానమును ఉపయోగించి తన జ్ఞానముతో ఎంతో మనోహరమైన రీతిలో భూమిని నిర్మించాడు. యెషయా గ్రంథం 45:18 కూడా మనం చూస్తాం. ఐజియా 45:18 ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దానిని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారంగా ఉండునట్లు ఆయన దానిని సృజింపలేదు. నిరాకారంగా ఉండేటట్లుగా దేవుడు భూమిని సృజించలేదు. నివాసయోగ్యమైనదిగా దేవుడు భూమిని సృజించాడు. అంటే దేవుడు భూమిని సృజించినప్పుడు తన జ్ఞానంతో సృజించాడు, నివాస స్థలముగా చేస్తాడు, తన బలముతో భూమిని నిర్మించాడు. ఇంత అద్భుతముగా దేవుడు భూమిని నిర్మించాడు. అదే లేఖనం చెబుతున్న విషయం. అయితే అంత అద్భుతముగా, అంత మనోహరముగా, అంత ఆహ్లాదకరమైన భూమిని దేవుడు నిర్మిస్తే మనం ఆదికాండము 1వ అధ్యాయము చూడండి, అక్కడ క్లియర్గా నిరాకారముగా దేవుడు చేయలేదు. ఆకారం లేనిదిగా శూన్యముగా దేవుడు అలా చేయలేదు. కానీ ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చదివితే ఒకసారి చదవండి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. మొదటి వచనంలో దేవుడు అద్భుతంగా భూమిని నిర్మించాడని ఉంది. కానీ 2వ వచనంలోకి వెళ్ళిపోతే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను అనే మాటను చూస్తాం. భూమి నిరాకారం అయిపోయింది, శూన్యమైపోయింది. చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండేది. అంటే అక్కడ అన్న సన్నివేశం మనకి ఏం చెబుతుందంటే, అగాధ జలములు వచ్చేసే ఆ అగాధ జలముల లోపల భూమి లోపలికి వెళ్ళిపోయింది. భూమి అంతటిని అగాధ జలములు ఆవరించేశాడు. ఆ అగాధ జలముల మీద చీకటి ఆవరించి ఉంది. అంటే భూమి శూన్యముగా, షేప్లెస్, ఆకారం లేనిదిగా మారిపోయి అగాధ జలముల లోపల నెట్టివేయబడింది. ఆ అగాధ జలముల మీద చీకటి ఆవరించేసింది. ఆ రకంగా భూమి పాడైపోయింది. ఈ విషయాన్ని మనం హెబ్రీలో చదివితే నిరాకారంగాను అయ్యను అనే మాట ఉంటుంది. హెబ్రీలో భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను అని ఉంది కదా. తెలుగులో ఉండెను అని, నాట్ ఉండెను. మూల భాషలో మనం చదివితే అయ్యను అని ఉంటుంది. వాహ అరెస్ హాయత తోహు వహు అనే మాట ఉంటుంది. హాయత అని అంటే ఈ హాయట అనే పదం ఎక్కడ వాడుతుంది అని బికమ్ బికేమ్ అనే అర్థం ఇచ్చే పదం ఇది. మీరు 2వ వచనం హెబ్రీలో మీరు చదువుకోవచ్చు. వాహ అరెస్ హాయత తోహువా ఓహు అనే పదం ఉంటుంది. మీరు మొత్తం చదివితే ఈ హాయ అనే పదము, ఈ హాయ అంటే ఉండేను అని తెలుగు తర్జుమా. కానీ ఒరిజినల్ మాత్రం అయ్యను అంటే భూమి నిరాకారంగాను శూన్యంగాను అయ్యను అని చెప్పుకోవాలన్నమాట. భూమి నిరాకారం అయిపోయింది, శూన్యం అయిపోయింది. ఎందుకు అయిపోయిందో మనం పరిశీలన చేయాలి. ఎందుకు భూమి నిరాకారం అయిపోయింది, ఎందుకు భూమి శూన్యం అయిపోయింది అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. అయితే మొత్తానికి భూమిని అయితే దేవుడు అద్భుతంగా చేశాడు. కానీ ఇప్పుడు భూమి శూన్యంగా అంధకారంగా మారిపోయింది. అంటే దేవుడు అద్భుతంగా భూమిని నిర్మిస్తే ఆ భూమి ఇప్పుడు కొలాప్స్ అయిపోయింది, శూన్యం అయిపోయింది, అంధకారంగా మారిపోయింది. పతనం మనం చూస్తున్నాం. అలాగే మీరు మరలా బైబిల్లో ఇలాంటి విషయాలు చాలా మనకు కనబడుతూ ఉంటాయి. మీరు బైబిల్లో చూస్తే ద టెంపుల్ ఆఫ్ జెరూషలేం, యెరూషలేం యొక్క దేవాలయం, యెరూషలేములో ఉన్న దేవాలయం, ఈ యెరూషలేం దేవాలయం కూడా మనం గమనిస్తే ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణంగా మోషేకు దేవుడు తెలియజేస్తాడు. ఆ తర్వాత దావీదు అద్భుతమైన దేవాలయం కట్టాలి అనే ఆలోచనలు చేసి ఎన్నెన్నో ప్లాన్స్ వేస్తాడు.
కానీ దేవుడు అంటాడు, నువ్వు కట్టకూడదు, నిర్మాణం అంతా రెడీ చేసే కానీ నువ్వు నిర్మించడానికి అవకాశం లేదు అని దేవుడు చెప్తాడు. అందుచేత దావీదు అన్నిటిని సిద్ధం చేస్తాడు, కానీ దావీదు నిర్మించడానికి అవకాశం లేదని దేవుడు చెప్పాడు కాబట్టి దావీదు నిర్మించడు. కానీ తర్వాత దేవాలయమును ఎంతో మనోహరమైన రీతిలో, అద్భుతమైన స్థితిలో దావీదు కుమారుడైన సొలొమోను ఆ యొక్క దేవాలయాన్ని నిర్మించడం మనము చరిత్రలో, సంఘ చరిత్రలో మనం చూస్తాం. ఇశ్రాయేలు యొక్క చరిత్రలో మనం చూస్తాం. ఎంతో అద్భుతంగా దేవాలయం నిర్మించబడింది. యెరూషలేం దేవాలయం యొక్క వైభవాన్ని చూడడానికి ఆ యొక్క షేబా దేశపు రాణి వచ్చి ఎంతో అద్భుతంగా ఆవిడ అవన్నీ చూసి ఆశ్చర్యపోతుంది. నీ దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానం ఎంత గొప్పదో అని చాలా మురిసిపోతుంది షేబా దేశపు రాణి. అంటే అంత అద్భుతంగా యెరూషలేం దేవాలయం నిర్మించబడింది. కానీ తర్వాత యెరూషలేం దేవాలయపు పరిస్థితులు మనం చూస్తే దావీదు ఆలోచనలు, సొలొమోను నిర్మించుట ఎంతో అద్భుతమైనది యెరూషలేం దేవాలయం. కానీ 2వ దినవృత్తాంతముల గ్రంథం 36:17 వచనం చదువుదాం. 2 Chronicles chapter 36 verse 17. ఆయన వారి మీదకి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోని వారి యవ్వనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు పనుల ఎందైనను, యువతల ఎందైనను, ముసలివారందైనను, నిరసన వెంట్రుకలు గలవారందైనను కనికరింపలేదు. దేవుడు వారందరినీ అతని చేతికి అప్పగించాను. మొత్తం యెరూషలేం పతనం అవుతున్నప్పుడు జరిగిన పరిస్థితుల కోసం వివరిస్తున్నాడు అక్కడ. ఎంత దారుణంగా ఉందో. ఇంకా 36:19 వచనం చదివితే 19వ వచనంలో ఏమని రాయబడి, అదీగాక కల్దీయులు దేవుని మందిరమును తగలబెట్టి దేవుని మందిరాన్ని కాల్చేశారు. దేవుని మందిరాన్ని చదవండి బ్రదర్. దేవుని మందిరమును కాల్చేశారు, కాల్చివేసి దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటిని బొత్తిగా పాడు చేశారు. మొత్తం యెరూషలేము మందిరమును కాల్చేశారు. యెరూషలేం ప్రాకారం పడగొట్టబడింది. దాని యొక్క నగరులన్నీ కాల్చివేయబడ్డాయి. మొత్తం యెరూషలేం దేవాలయమే మొత్తం కాలిపోయింది. నెబుకద్నెజరు రాజు వస్తాడు, యెరూషలేం మొత్తం ధ్వంసం చేస్తాడు. మనోహరంగా కట్టబడిన యెరూషలేం దేవాలయం, మనోహరంగా ఉన్న యెరూషలేం పట్టణము మొత్తం కాలిపోయి అగ్నికి ఆహుతైపోయింది, దగ్ధమైపోయింది, మొత్తం శిథిలమైపోయింది యెరూషలేం దేవాలయం. అంతేకాదు యెరూషలేంలో ఉన్న ప్రజలు ఎంత దారుణమైన పరిస్థితిని అనుభవించారో యిర్మీయా ఏడుస్తూ విలాపవాక్యములు రాస్తాడు. విలాపవాక్యములు యిర్మీయాయే రాశాడు. యిర్మీయా ముందు రాస్తాడు, యెరూషలేం పతనానికి ముందు యిర్మీయా గ్రంథము, యెరూషలేం పతనము తర్వాత విలాపవాక్యములు ఏడుస్తూ రాస్తాడు. అయ్యో జనభరితమైన పట్టణం ఎట్లు ఏకాకి అయ్యను, అయ్యో నా జనులలో ఒక ఎంత సుకుమారమైన నా జనుల కుమార్తెకు ఇంత భయంకర వేదన వచ్చిందో, తమకు సొంత పిల్లలను తినవలసిన పరిస్థితి వచ్చిందే అని ఏడుస్తూ విలపిస్తూ ఆ యెరూషలేం బోర్డర్లో సరిహద్దులో కూర్చొని అక్కడ అవంతా చూస్తూ ఏడుస్తూ విలాపవాక్యములు రాస్తాడు విలపిస్తూ. అంత ఘోరమైన పరిస్థితిలోనికి యెరూషలేం వెళ్ళిపోయింది. దేవుని యెరూషలేము మొత్తం నాశనం. అంటే మనకి ఏం కనబడుతుందంటే దేవుడు అద్భుతంగా తన యొక్క భూమిని ఆయన నిర్మించాడు, అది పతనం అయిపోయింది. తర్వాత దేవుడు యెరూషలేమును నిర్మించాడు, యెరూషలేం దేవాలయం కూడా కాల్చబడింది. అయితే ఏమిటి యెరూషలేము? అదే రీతిలో మనం గమనిస్తే దేవుని యెరూషలేము అనగా దేవుని సంఘమే. అలాగే ఇప్పుడు నూతన నిబంధన కాలానికి వస్తే దేవుడు తన సంఘమైన నూతన యెరూషలేమును నిర్మించాడు. అపోస్తలు దాని యొక్క పునాదిగా ఉన్నారు. అపోస్తలు చాలా పవర్ఫుల్గా వాటిని నిర్మించారు, ఆ యెరూషలేము దేవాలయంను, దేవుని సంఘం అనే యెరూషలేమును. అయితే ఇప్పుడు యెరూషలేము దేవాలయం అనబడుతున్న దేవుని సంఘము కూడా ఇప్పుడు ఏ స్థితిలోకి వెళ్ళిపోయిందంటే చీకటి యుగంలోకి వెళ్ళిపోయింది. మునుపు ఏది జరిగిందో అదే జరిగింది కూడా, అదే జరుగుతుంది. భూమి పతనమైంది, యెరూషలేం దేవాలయం పతనమైంది, సంఘ చరిత్రలో కూడా సంఘ పతనంలోనికి వెళ్ళిపోయింది. చీకటి యుగంలోనికి సంఘం వెళ్ళిపోయింది. ఆ పరిస్థితిని ఈకాబోదుగా ఉంది ఆ పరిస్థితి. ఈకాబోదు అంటే మనకు తెలుసు, మందసం లేని ఇశ్రాయేలు. 1 సమూయేలు గ్రంథం 4:21 చూడండి. 1 సమూయేలు గ్రంథం 4:21 చదివితే దేవుని మందసము పట్టబడినదను సంగతిని
తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలులో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అని పేరు పెట్టెను. ఈకాబోదు అంటే ప్రభావము వెళ్ళిపోయెను. ఎందుకు ప్రభావం వెళ్ళిపోయిందంటే మందసం లేదు ఇశ్రాయేలులో. ఆనాడు 300 సంవత్సరాల తర్వాత AD 300 నుంచి 1300 వరకు మధ్యలో ఏమైందంటే సంఘములో మందసము లేదు. మందసం అనగా దేవుని వాక్యం, మందసం అనగా దేవుని సన్నిధి, అనగా పరిశుద్ధాత్మ, దేవుని వాక్యం లేదు. మనుషుల అధికారాలు, మనుషులకు ఆలోచనలు, మనుషులకు ఉద్దేశాల్లోనికి సంఘం వెళ్ళిపోయింది. అందుచేతనే సంఘములో వాక్యము ఆత్మ ప్రభావం లేదు గనుక మందసం లేదు. కాబట్టి ఆనాడు ఇశ్రాయేల్లో మందసం లేకపోతే ఎలా ఇశ్రాయేల్ ఈకాబోదుగా మారిపోయిందో ఆ యొక్క 1000 సంవత్సరాలు కూడా సంఘము కూడా ఈకాబోదుగా మారిపోయింది. ప్రభావం లేని సంఘముగా మారిపోయింది. మొదటి 300 సంవత్సరాల వరకు సంఘం చాలా పవర్ఫుల్గా ఉంది. తర్వాత 1300 సంవత్సరాలు, తర్వాత 1000 సంవత్సరాల సంఘము పతనంలోనికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈకాబోదు అయిపోయింది, సంఘం ప్రభావం లేకుండా అయిపోయింది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించండి. మొదటి 300 సంవత్సరాలు చాలా శక్తివంతంగా అభిషేకించబడిన సంసోను వలె పవర్ఫుల్ చర్చ్ మనం చూసాం. తర్వాత 1000 సంవత్సరాలు పవర్లెస్ చర్చ్ చూసాం. మొత్తం పతనమైపోయిన సంఘం, మొత్తం గుండు గొరికించేసిన సంసోను ఎలా అయితే అయిపోయాడో అలాగే సంఘము అలా మారిపోయింది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాల్సిన విషయం ఏంటంటే మొదటి 300 సంవత్సరాలు పవర్ఫుల్గా ఉన్నప్పుడు సంఘమంతా ఐక్యముగానే ఉంది. దేర్ వారంట్ ఎనీ డినామినేషన్స్. ఏవో తప్పుడు బోధలు ఉన్నాయి తప్ప గ్రూప్స్ అనేవి రాలే. చిన్న చిన్న గ్రూప్స్, మేము అపోల్లో వాళ్ళము, మేము పేతురు వాళ్ళం అని మొదలెడుతున్న అప్పుడే పౌలు గారు ఖండించాడు. అపోల్లో వాడేటి, పేతురు వాడేటి, క్రీస్తు వాళ్ళం మనం అని అప్పుడే ఖండించి సరి చేశాడు. కాబట్టి మొదటి 300 సంవత్సరాలు ఆదిమ అపోస్తలిక సంఘము ఒకే కుటుంబంగా, ఒకే సమూహంగా అపోస్తలిక అధికారం క్రింద, వాక్యము పరిశుద్ధాత్మ అధికారం క్రింద ఒకే కుటుంబంగా ఉంది. ఆ తర్వాత చూడండి, సంఘం మొదటి 300 సంవత్సరాలు ఐక్యంగానే ఉంది. తర్వాత చీకటి యుగం, ఈ డార్క్ ఏజ్లో కూడా ఐక్యంగానే ఉంది. కానీ డార్క్ ఏజ్లో ఎవరి అధికారం క్రింద? దేవుడి అధికారం కాదు, మనుషుల అధికారం, సాతాను అధికారం, లోక ఆచారాల అధికారం, మూఢనమ్మకాల అధికారం, వాక్య అధికారం కాదు, పరిశుద్ధాత్మ అధికారం కాదు. అయితే ఈ చీకటి యుగంలో కూడా ఒకటే అయ్యింది, ఒకే కుటుంబం అండర్ ద RCM. ఈ RCM వాళ్ళని అడగాలి, వాళ్ళు చెప్పుకుంటారు మాదే అసలు సిసలైన ఆదిమ అపోస్తలిక సంఘ సిద్ధాంతం కలిగిన సంఘం అని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు RCM అని పేరు ఎందుకు పెట్టారు? ఆర్ తీసియండి. RCM అంటే రోమన్ క్యాథలిక్ మిషన్ కదా. సో రోమన్ అని ఎందుకు అంటారు? రోమన్, యేసుప్రభు రోమియుడు కాదు, పౌలు వీళ్ళెవరు కూడా రోమియులు కాదు. పౌలుకి రోమా పౌరసత్వం ఉంది. ఉన్నంత మాత్రాన పౌలుని బట్టి రోమియుడు అని పెట్టడానికి వీళ్ళు. అసలు పేతురు యొక్క వారసత్వం అన్నప్పుడు పేతురు ఎలా రోమియుడు అవుతాడు? కాబట్టి క్లియర్గా గమనించినట్లయితే రోమన్స్ యొక్క ప్రాబల్యంలో నుండి వచ్చిన సంఘం ఈ RCM. అలా 1000 సంవత్సరాలు వాళ్ళే ప్రపంచ క్రైస్తవుని ఏలుతున్న పరిస్థితులు. అయితే అప్పుడు కూడా సంఘం ఐక్యంగానే ఉంది. ఈ పాయింట్ చాలా గమనించండి. మొదటి 300 సంవత్సరాలు చెప్పాలి అందరూ, మొదటి 300 ఇయర్స్లో ఐక్యంగానే, ఏకంగానే ఒకే ఫ్యామిలీగా ఉంది. తర్వాత చీకటి యుగంలో కూడా ఒకే కుటుంబంగా ఉంది. కానీ తేడా ఏంటంటే చీకటి సంబంధమైనటువంటి విషయాలతో లోక సంబంధమైన విషయాలలో ఐక్యత ఉంది. ఎగ్జాక్ట్లీ. అక్కడ దేవుని అభిషేకము, ఇక్కడ చీకటి పరిస్థితులలో సంఘం వెళ్ళిపోయింది. సో అలాంటి పరిస్థితుల్లో ఏం జరిగింది? ఆ సమయంలో ఏం జరిగిందంటే మన భూమి దగ్గరికి వెళ్తే ఆదికాండము 1వ అధ్యాయంలో నిర్మించబడిన భూమిని, 2వ వచనంలో శూన్యంగా నిరాకారంగా అయిపోయిన భూమిని దేవుడు మనం చూస్తే అదే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో అలా అగాధ జలముల మీద చీకటి కమ్మి ఉండగా దేవుడి ఆత్మ జలముల మీద అల్లాడుచుండేనని మాట ఉంటుంది. అంటే దేవుని ఆత్మ ఇంకా చెడిపోయిన భూమి మీద ఆయన అల్లాడుతూ ఉన్నాడు. అల్లాడడం అంటే అర్థం ఏంటి? అల్లాడడం కొన్నిసార్లు అంటారు, ఎందుకు అలా అల్లాడిపోతావు అంటారు. అల్లాడడం అంటే ఏదో వేదనతో, మనోవేదనతో అటు ఇటు ఇలా గిలగిల ఆడుతుంటే ఎందుకు అలా అల్లాడుతావు అని అంటారు.
దేవుని ఆత్మ అల్లాడుతున్నాడు అంటే ఆ లోపల పాడైపోయిన చెడిపోయిన భూమిని మరలా ఏదో రీతిగా బాగు చెయ్యాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆ భూమి చుట్టూ ఆయన అల్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దట్స్ ద గాడ్స్ నేచర్. అది దేవుని ప్రేమ. చెడిపోయిన భూమిని మరలా బాగు చేయాలని అక్కడే అల్లాడుతున్నాడు. ఏది రీతిలో నేను దాన్ని నిర్మించుకోవాలి, మరలా బాగు చేయాలి అని దేవుని ఆత్మ అక్కడే అల్లాడుతూ ఉన్నాడు. అందుకే ఆ తర్వాత వాక్కు బయలు వెళ్తుంది. 3వ వచనంలో మనం చదివితే దేవుడు వెలుగు కమ్మని వెలుగు కలుగును గాక అని పలుకగా ఆయన పలికాడు. హీ రిలీజ్డ్ హిస్ వాయిస్, హీ రిలీజ్డ్ హిస్ వర్డ్. ఆయన తన మాటను పలికాడు. ఎప్పుడైతే వాక్ రిలీజ్ అయిందో అంటాడు, నీ వాక్యం వెల్లడి అగుట తోడనే వెలుగు కలిగేను అని కీర్తనలో చెప్తాడు. అది ఎక్కడ జరిగిందంటే అక్కడ జరిగింది. దేవుని వాక్యం వెల్లడి అయ్యింది, వెంటనే దేర్ విల్ బి లైట్. అక్కడ ఒక అద్భుతమైన లైట్ వస్తుంది. సో ఎప్పుడైతే వాక్ బయలుదేరుతుందో వెలుగు వస్తుంది. కాబట్టి వాక్ బయలుదేరింది, ఆత్మదేవుడు వాక్యం వీరిరువురు కలిసి వెంటనే వెలుగును కలిగించాడు. శూన్యము చీకటి అయిపోయిన ఆ యొక్క భూమి, అదే చూస్తాం, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగేను. పాడైపోయిన భూమి మొత్తం, దానికి ఇంకా ఆశ లేదు అనుకున్న పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది భూమి మొత్తం, నిరాశలు. ఒకవేళ భూమికి ఆ సమయంలో భూమిని మనం అడిగితే భూమి చెప్పచ్చు, దేవుడు నన్ను మనోహరంగా నిర్మించాడు, నివాసయోగ్యంగా నిర్మించాడు, అసలు నిరాకారంగా నన్ను అయితే చేయలే, కానీ ఇప్పుడు నేను నిరాకారం అయిపోయాను, శూన్యం అయిపోయాను. అగాధ జలములు నన్ను కమ్మేశాయి. మామూలు జలాలు కదా, అగాధ జలములు అంటే చాలా లోతైన జలములు నా మీద ఆవరించున్నాయి. అంతేకాదు చీకటి అగాధ జలములు కమ్మేసింది. నేను ఎక్కడో ఉన్నాను, నా లైఫ్ మొత్తం డ్యామేజ్, మొత్తం శూన్యం, నా పరిస్థితి అసలు నేను ఎవరికి లేనట్లు అయిపోయాను. అందుకే శూన్యం అన్నాడు. అసలు నేను అనేవాడినే లేకుండా అయిపోయాను. ఎవ్రీథింగ్ ఎంటీ, ఐ వాజ్ ఎంటీడ్. నేను ఎంటీ అయిపోయాను, మొత్తం అంతా అయిపోయింది, శూన్యం అయిపోయింది నా పరిస్థితులన్నీ. కనీసం నేను అన్న వాడినే లేకుండా చీకటి ఆవరించేసింది. దట్స్ మై సిట్యువేషన్. నేను అనుకున్నాను, ఎవడు నన్ను ఇంకా చూడడు, ఎవరు నన్ను మరలా బాగు చేయడు, ఎవరు కూడా మరలా నన్ను తిరిగి మరలా ఆ స్థితికి తెప్పించే పరిస్థితే ఉండదు అని అనుకున్నాను. కానీ దేవుని ఆత్మ నా మీదే అల్లాడుతూ ఉన్నాడు. అంతలో దేవుడు వాక్కు బయలుకి వచ్చాడు. ఆ వాక్కు, ఆ ఆత్మ కలిసి మరలా పాడైపోయిన నా జీవితాన్ని మరలా రీఫార్మ్ చేశాడు అని భూమి మాట్లాడుతుంది. హల్లెలూయా. దట్స్ ద జెనసిస్ ఫస్ట్ చాప్టర్. అసలు ఆదికాండం 1వ అధ్యాయము 1వ వచనంలో సృష్టించబడిన భూమి మనకు కనబడదు. దేవుడు 1వ వచనంలో సృష్టి చేసేసాడు. ఆ 2, 3 వచనంలో నుంచి ఏంటంటే పాడైపోయిన భూమి కనబడుతుంది. 3వ వచనం నుండి తిరిగి నిర్మించబడిన భూమి కనబడుతుంది. ఎందుకు దేవుడు ఈ విషయాన్ని వ్రాయించాడు అంటే, మన దేవుడు సృష్టించేవాడు మాత్రమే కాదు. లిజన్ కేర్ఫుల్లీ. Our God is not only a creator, He is a recreator also. ఆయన తిరిగి నిర్మించేవాడు కూడా, ఆయన పునఃసృష్టి చేయవాడు కూడా. ఒకవేళ మన జీవితాలు చెడిపోయి ఉన్నాయా, మన జీవితాలు పాడైపోయి ఉన్నాయా, ఒకవేళ నీ జీవితం అయిపోయింది పాస్టర్ గారు, నా పరిస్థితి అయితే ఇంకా లేవలేని పరిస్థితులు నేను ఉన్నాను అని ఒకవేళ మనం ఎవరైనా బాధపడుతున్నాం. మెనీ టైమ్స్ వి ఫీల్ లైక్ దట్. ఈ వాక్యం వింటున్న వారిలో చాలామంది అదే పరిస్థితుల్లో ఉన్నారు. పాస్టర్ గారు, నా లైఫ్ అయితే మీలో చాలామంది, నేను ఆత్మలో గ్రహిస్తున్నాను, మీలో చాలామంది రోధించని రోజు అంటూ ఉండదు. మీలో రోధించని రోజు అంటూ ఉండదు. కన్నీళ్ళు బయటకు చెప్పుకోలేని పరిస్థితుల్లో నా లైఫ్ అయితే పాస్టర్ గారు అయిపోయింది, ఏదో పేరుకి ఏంటో నేను అలా బ్రతుకుతున్నాను తప్ప నా లైఫ్ అంతా చితికిపోయింది. నేను స్పిరిట్లో గ్రహిస్తున్నాను, యూట్యూబ్లో చూస్తున్న వారు కూడా, నా లైఫ్ అయితే చితికిపోయింది, నాకంటూ ఆన్సర్ లేదు, నాకంటూ ఇంకా ఆధారం లేదు, అయిపోయింది, ఇంకా ఏదో పేరుకే జీవిస్తున్నాను అన్నట్లుగా ఉంది. కానీ నా పరిస్థితులన్నీ నిజమే, శూన్యము, చీకటి, అగాధ జలంలో ఎక్కడో నెట్టివేయబడిన పరిస్థితిగా ఒంటరిగా నేను ఉన్నాను.
నా కన్నీళ్లను కూడా తుడిచేవాడు ఉంటా, అసలు నేను ఏడుస్తున్నానని పట్టించుకునేవారు కూడా లేరు అనే పరిస్థితిలో నేనున్నాను అని బాధపడుతున్నారు మీరు. కానీ ఈరోజు ప్రభు మీకు తెలియజేస్తున్న విషయం ఏంటో తెలుసా? పాడైపోయిన భూమిని, చెడిపోయిన భూమి, నాశనం అయిపోయిన భూమిని ఆయన మరలా వేరే భూమిని చేసుకోగలడు. పాడైపోయిన భూమి నాకు ఎందుకు, ఈ చెడిపోయిన భూమి నాకు ఎందుకు, ఐ విల్ క్రియేట్ అనదర్ ఎర్త్ అని ఆయన అనవచ్చు, అనగలడు. ఆయన ఆ పాడైపోయిన భూమి మీదనే ఆయన దృష్టి పెట్టి పరిశుద్ధాత్ముడు అల్లాడుతూ ఉన్నాడంట ఆ భూమి మీద. ఈరోజు నిన్నెవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావేమో, దేవుని ఆత్మ అక్కడే సంచరిస్తున్నాడు, నీ యొద్దనే సంచరిస్తున్నాడు. నీ పరిస్థితులను మరలా తిరిగి బాగు చేయాలండి. నా ప్రియ దేవుని సమాజమా, దిస్ ద వర్డ్ ఫర్ యూ. నీ కోసం దేవుడు ఇస్తున్న ప్రవచన వాక్కు ఇది. దేవుడు నీ మీదే అల్లాడుతున్నాడు. నీ పరిస్థితులను మరలా రిఫార్మ్ చేయడానికి, ఎక్కడైతే నువ్వు చెడిపోయావు, ఎక్కడైతే పాడైపోయి, ఎక్కడైతే స్ట్రగుల్ అవుతున్నావో, ఎక్కడైతే చతికిలు పడి ఉన్నావో, నా దేవుడు నీకు తెలియజేస్తున్నమాట, అదే ప్లేస్లో మరలా తిరిగి కట్టబోతున్నాడు నీ దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన నిన్ను మరలా తిరిగి నిర్మించబోతున్నాడు. ఏ పరిస్థితులలో నువ్వు ఇంకా పాస్టర్ గారు అయిపోయింది అనుకుంటున్నావు, ఆ పరిస్థితులు మరలా ఆయన రీబిల్డ్ చేయబోతున్నాడు. అదే ఆదికాండం 1వ అధ్యాయం మనం చూస్తాం. చెడిపోయిన భూమి, శూన్యమైపోయిన భూమి, కానీ చూస్తే మరలా భూమికి తిరిగి పూర్వ వైభవం వచ్చింది. చివరికి మీరు వెళ్తే ఆ భూమి ఎలా ఉంటుందంటే, ఓహో అద్భుతమైన భూమిగా మరలా దేవుడు దాన్ని నిర్మించాడు. ఈరోజు మన జీవితాలు ఏ రీతిలో ఉన్నాయి? నువ్వు నిరాశ చెందద్దు. మనం ఆరాధించే దేవుడు పాడైపోయిన వాటిని బాగు చేసే పనిలో ఉన్న దేవుడు ఆయన. ఈ లోకం పాడైపోయిన వాటిని పారేస్తుంది. ఈ లోకం యొక్క మైండ్ సెట్ ఏంటో తెలుసా? యూజ్ అండ్ త్రో. ఇప్పుడు ఏదైనా చూడండి, వాడేసి పారేయడమే, రిపేర్స్ లేవు. పూర్వం మొబైల్స్ అనుకోండి, ఒక్క ఫోన్ కొనుక్కొని దగ్గర 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు వాడేసేవారు. ఎందుకు అలా రిపేర్స్ జరిగేవి. టీవీ కొనుక్కున్న రిపేర్లు. ఇప్పుడు ఏవి రిపేర్లు అవ్వవు, మనకు తెలుసు. రిపేర్ చేసుకోవడం కూడా ఏదో కొనియడం, వాడేయడం, పాడేయడం. ఎందుకో తెలుసా? మనుషుల మనస్తత్వాలు కూడా అలాంటివే. నిన్ను అందరూ వాడేసుకుంటారు. వాళ్ళ అవసరం దొరికితే నిన్ను అందరూ వాడేసుకుంటారు. ఎంతోమంది నిన్ను వాడేసుకున్నారు. నీ అవసరం వచ్చినప్పుడు వాడుకుంటారు, తర్వాత నీవు అన్న వ్యక్తినే వాళ్ళు మర్చిపోతారు. కానీ మన ప్రభు, నువ్వు పాడైపోతే లోకం విడిచిపెట్టచ్చు, కానీ పాడైపోయిన వారిని ఆయన వెదుగుతాడు. అబ్బా ఎంత అద్భుతం మాట. నశించిన దానిని వెదకి రక్షించడానికి ప్రభు వచ్చాడండి. అరే, నశించిన వాళ్ళని ఎవరు పట్టించుకుంటాడండి? పాడైపోయిన వాళ్ళని ఎవరు పట్టించుకుంటారండి? చెడిపోయిన వాళ్ళకి, ఈ చెడిపోయిన వాళ్ళు ఎవరికి కావాలి? బట్ అవర్ మాస్టర్ హీ ఈజ్ సెర్చింగ్ ఫర్ దెమ్. వారి కోసం ఎదురు చూస్తున్నా. ఈరోజు నువ్వు చితికిపోయిన పరిస్థితులు ఉన్నావా? దేవుని దృష్టి అంతా నీ మీద ఉంది. దేవుని ఫోకస్ అంతా నీ మీద ఉంది. ఎందుకంటే ఈ చెడిపోయిన చితికిపోయిన నీ జీవితాన్ని మహిమకరమైన పాత్రగా, మహిమైశ్వర్యముతో నింపబడిన పాత్రగా నిన్ను నిర్మించి, నిన్ను విశ్వానికే శాశ్వతమైన శోభాతిశయముగా, తరతరములకు అద్భుతమైన పాత్రగా నిన్ను నిలబెట్టాలని ప్రభు ఆశపడుతున్నాడు. అది దేవునికి అద్భుతమైన నైపుణ్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క నిమిషం కనులు మూసుకుందాం. అందరం కనులు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. మీ గుండెల మీద ఒక్క చెయ్యి పెట్టుకోండి. ప్రభువా, ఇదిగో పాడైపోయిన భూమిని బాగు చేసిన వాడవు. నువ్వు సృష్టించిన వాడు మాత్రమే కాదు, నువ్వు మరలా తిరిగి బాగు చేసేవాడు అన్న విషయాన్ని మరొకసారి నాకు జ్ఞాపకం చేస్తావు ప్రభువా. నేనైతే చెడిపోయిన వాడిని ప్రభువా. నా పరిస్థితులన్నీ ప్రభువా నేలమట్టం అయిపోయాయి. శత్రువు నన్ను అణిచివేసేశాడు. శత్రువు నన్ను పాతాళానికి కొట్టివేశాడు ప్రభువా. నాకు ఇక ఆశలు లేవు అనుకున్నాను. యెహోవాయందు నాకు ఇక ఆశలు లేవు, నా జీవితం అయిపోయింది అనే పరిస్థితుల్లో నేను ఉన్నాను. కానీ ఈ రాత్రి ప్రభు నీ వాక్యం నాకు వినిపిస్తుంది. నీ వాక్యం నాకు వినిపిస్తుంది. ఎస్ లార్డ్, యు ఆర్ గోయింగ్ టు రీక్రియేట్, యు ఆర్ గోయింగ్ టు రిఫార్మ్ మై సిట్యువేషన్స్. లార్డ్, నీవు నా పరిస్థితులు మరలా పునర్నిర్మాణం చేయడానికి ఇష్టపడుతున్నారు.
నా పరిస్థితులను తిరిగి నిర్మించడానికి ఇష్టపడుతున్నావు. ఎస్ లార్డ్, నేను నమ్ముతున్నాను ప్రభు అని చెప్దాం. మైక్ ఆన్ చేద్దాం, మైక్ ఆన్ చేసి ప్రేయర్లో ఇన్వాల్వ్ అవుతాం, మైక్ ఆన్ చేసి ప్రేయర్లో ఇన్వాల్వ్ అవుతాం. ఓ రికాబా నా షాబాలా రకాబా రుయలో రికాబా రషాబానా కూరు రికాలా రిగోలో రూబో రషాబారా బాలా రబారా రిగోలో రికాబో షాబారా కెలిరియంత. ఎస్ లార్డ్, ఈ సంఘటనలో నీ ప్రవచనాత్మకమైన అభిషేకం నేను రిలీజ్ చేస్తున్నాను. ఆయన కన్నీళ్ళలో ఉన్న వారి కన్నీళ్ళను తుడిచే దేవుడు. మనల్ని విడిచిపెట్టేవాడు కాదు మన ప్రభు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు ఎక్కడైతే కృంగిపోయావో అక్కడ నుంచి లేవనెత్తేవాడు మన ప్రభు, లేవనెత్తేవాడు మన ప్రభు. యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ ప్రభువా మీకు వందనాలు, ప్రభువా మీకు వందనాలు. ఇదిగో ప్రభు, ఈ సమయంలో తండ్రి నేను ప్రార్థిస్తున్నాను ప్రభు, ఎవరైతే ప్రభు కృంగిన పరిస్థితుల్లో ఉన్నారో, యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. ఒక్క నిమిషం అందరం వాళ్ళ ప్రార్థన ఏకీభవించదు. ఒక్క నిమిషం మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. యేసయ్యా మీకు వందనాలు, యేసు మీకు వందనాలు. ఈ సమయంలో మా ప్రభువా, ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో, యూట్యూబ్ లో, గూగుల్ మీట్ లో ఎవరెవరైతే ఈ వాక్యం వింటున్నారో, ఆ తండ్రి ప్రభువా, వారు అనేక పరిస్థితుల్లో చితికిపోయి ఉన్నారు ప్రభువా, నలిగిపోయి ఉన్నారు ప్రభువా, ఆర్థికంగా చితికిపోయారు, ఆరోగ్య విషయంలో చితికిపోయి ఉన్నారు ప్రభువా, ఆయన బంధాల విషయంలో చితికిపోయి ఉన్నారు ప్రభువా, మానసికంగా చితికిపోయి ఉన్నారు ప్రభువా. తండ్రి, అసలు లేవలేని పరిస్థితులలో వారు ఉండగా నా తండ్రి ఈరోజు ప్రభు మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. భూమి నిరాకారంగా శూన్యంగా మారిపోయింది. అగాధ జలములలో ఎక్కడో నెట్టివేయబడిన భూమిని ప్రభా, చీకటి చేత ఆవరించబడిన భూమిని మీరు దృష్టించారు. మీరు నాయన అక్కడ అల్లాడుతూ ఉన్నారు ప్రభా. ఈరోజు నీ కుమార్తెలు, నీ కుమారులు ప్రభా, ప్రియ పరిశుద్ధాత్మదేవ, ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రభా, నీ వారిని విడిచిపెట్టలేదు ప్రభా. ఇదిగో పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను వీడిపోదు అని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా. యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు, యేసు నీకు వందనాలు. ఆత్మదేవ ఇప్పుడే ప్రభా నీ బలమైన సన్నిధి, నీ ప్రెసెన్స్ వారందరూ అనుభవించుదురు గాక, ఇప్పుడు వారందరిని ఆవరించును గాక. నీ బలమైన సన్నిధి ఇప్పుడే వారందరి జీవితాల్ని ఇప్పుడే తాకును గాక. ఇప్పుడే 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 ప్రభా, ఓ ప్రభా, వారి హృదయాల్లో నెమ్మదిని ప్రకటిస్తున్నాను, వారి హృదయాల్లో నేను ఆదరణను నేను ప్రకటిస్తున్నాను, వారి హృదయాల్లో విడుదల ప్రకటిస్తున్నాను ప్రభా. మరలా తిరిగి నిర్మించబోతున్నావు లార్డ్. లార్డ్, యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ దెమ్ లార్డ్, రీక్రియేట్ దెమ్ లార్డ్. లార్డ్, నువ్వు మరలా వారిని మరలా నిర్మించబోతున్నావు ప్రభు. మీకు వందనాలు. ఏ పరిస్థితులలో వారు పడిపోయారో ఆ పరిస్థితులన్నిటిని మరలా తిరిగి చక్కబెట్టబడబోతున్న యేసు నామములో, యేసు నామములో నేను విశ్వసిస్తున్నాను ప్రభు. మీకు వందనాలు. వారి పరిస్థితులన్నీ తిరిగి పునర్నిర్మాణము జరుగును గాక అని ప్రకటిస్తున్నాను. వారి శూన్య పరిస్థితులలో నిర్మాణము జరుగును గాక. వారి అంధకార పరిస్థితులలో వెలుగు మరల ఉదయించును గాక యేసు నామములో. yes lord ప్రభా, వారి ఆత్మీయ జీవితాలు ఆత్మీయంగా ప్రభా పడిపోయి ఉన్నారో, పాపములో చీకట్లో పడిపోయారో, అక్కడ నుండి మరలా ఉన్నతమైన అభిషేకముతో వారు లేచుదురు గాక, వారి అభిషేకంతో నింపబడుదురు గాక. వారికి ఆరోగ్య పరిస్థితులు మరలా తిరిగి కట్టబడును గాక, వారి ఆర్థిక పరిస్థితులు మరలా తిరిగి నిర్మించబడును గాక ప్రభా. సంఘంలో, యూట్యూబ్ లో, నైన్ గూగుల్ మీట్ లో ఉన్న వారందరినీ ప్రభా మీ నామములో ప్రభా మీకు అప్పగిస్తూ ఉన్నాను. మమ్మల్ని విడువని తండ్రి ప్రభు మీకు వందనాలు. నీ ఆదరణ, నీ నెమ్మది, నీ ధైర్యము ప్రభా వారి హృదయాల్లో నిత్యము ఉండును గాకని ప్రకటిస్తున్నాను ప్రభా. రేఖాబా నషాబాలారు కోరి అందరి ప్రభా మీకు వందనాలు. నువ్వు వాటును వెల్లడి చేసి వారు బ్రతుకులను కట్టే దేవుడు ప్రభు మీకు వందనాలు.
మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు ప్రభా. మా పరిస్థితులు ఎలాంటివైనా ప్రభా, మా పరిస్థితులు బాగు చేసే దేవుడు ప్రభా. ఆత్మదేవా మీకు వందనాలు, ఆత్మదేవా నీకు వందనాలు. మా పరిస్థితులను తిరిగి నిర్మిస్తున్నది నీకు వందనాలు. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవా మీకు వందనాలు, పరిశుద్ధాత్మదేవా నీకు వందనాలు. ఆత్మదేవ, అల్లాడుతున్న ఆత్మదేవా మీకు వందనాలు. మమ్ముని ఎన్నడూ విడువని ఆత్మదేవా మీకు వందనాలు. మీకే మహిమ ఆరోపిస్తున్నా. మా జీవితంలో మీరు చేయబోతున్న కార్యాలు బట్టి స్తుతిస్తూ, యేసు నామములో ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యాలు ప్రారంభమయ్యాయని ప్రకటిస్తూ ఈ ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొని విశ్వాసముతో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.